అమ్మమ్మ ఈరోజు పచ్చడి చేస్తుంది. దోసకాయ, టమాటా, పెద్దల్లిపాయ, చిన్నుల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ముందు పచ్చిమిరపకాయలు ఉలుసుకోవాలా, టమాటాలు కడిగి కోసుకోవాలా, దోసకాయ చెక్కు తీయకుండా వేసుకోవాలా, మళ్ళీ చిన్నుల్లిపాయ, పెద్దల్లిపాయ వేసి కల్లుప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఆ ప్రాసెస్ అంతా చెప్తుందండి. ఎలాగో చూడండి. ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఇగో పొయ్యి మీద పెడుతున్నాను. ఇగో దోసకాయ ముక్కలు వేసాను, కోసానులే. ఇగో దోసకాయలు, ఈ టమాటాలు ఇవి మగ్గ పెట్టాలా. ఇగో పచ్చిమిరకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిరకాయలు కూడా అయితే మగ్గుతాయి. దాంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలా. జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనకు ఆరోగ్యానికి కూడా బాగుంటుంది, జీర్ణశక్తి కూడా అయింది. అది కల్లుప్పు కూడా వేసుకోవాలా. ఇప్పుడే వేస్తారు కల్లుప్పు? చూపిస్తున్నాను. ఆయిల్ వేయరా అని అడుగుతారు మళ్ళీ. వేస్తాను, ఎందుకైనా ఆయిల్ కూడా వేస్తున్నా. చూడండి అయ్యా, మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, అమ్మమ్మకు అభిమానంగా వచ్చి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. కొత్తగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాను నేను. అది రోట్లో నూరితే బాగుంటుంది. రోట్లో నూరుతాను. మీరు మాత్రం నూనె తక్కువ వేసుకోండి. మీకు సరిపడా వేసుకోండి, మీ ఇష్టం. అది నూనెది మీ ఇష్టం. అమ్మమ్మ అంటే సన్నగా ఉంది కాబట్టి లావు రావాలని నూనె ఎక్కువ వేసుకుంటుంది. ఏం కాదులేయ్యా, ఆ అత్తనే షటర్లు వేస్తుంది. నన్ను సెటైర్లు కాదండి, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. మీరు శనగ నూనె వాడతారా లేకపోతే సన్ఫ్లవర్ వాడతారండి? మా ఇంట్లో శనగ నూనె మాత్రమే వాడతారండి. లావు సన్నగా ఉన్నాం లావు రావటానికి అని కాదులే. నా జీవితం మొత్తం శనగ నూనె అంతే. మేము లావుగా తగ్గేటప్పుడు తెచ్చేయగలరు. అవన్నీ బాగా మగ్గ పెట్టుకోవాలి. మగ్గ పెట్టాలి. అంతలేకమ్మ పూజ చేసుకుంటుంది మగ్గుతుంటే. పూజ ఈ ఉదయాన్నే చేస్తుంది లంచ్ బాక్స్ అండి. బాగా చేస్తుందని ఆమె చేత చేపిస్తున్నాం. మీకు కూడా తెలుసు, మీరు కూడా కొంతమంది అడిగారు ఎలా చేయాలి పచ్చడి అని. ఏదైనా పచ్చడి చేసి చూపించమని అడిగారు, అందుకని చేసి చూపిస్తుంది. దోసకాయ, టమాటా, పచ్చిమిరకాయ, పెద్దల్లిపాయ, చిన్నుల్లిపాయ కూడా మరింత గడ్డల్లో దోశలో కూడా బాగుంటదండి ఆ పచ్చడి. సూపర్గా ఉంటది. 5 రోజులు ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే, ఏం కాదు. ఫ్రిడ్జ్ లో లేకపోతే ఒక రోజైనా కాదులే, ఉంటదిలే. బయట అయినా 3 రోజులు ఉంటది నాన్న. మీరు ఏమనుకోవద్దు, వాళ్ళు అంతే అంటారులే. కానీ నేను లేదండి, ఎప్పుడు సీరియస్ ఫేసెస్గా మాట్లాడకూడదు కదండి, అప్పుడప్పుడు నవ్వుతా ఉండాలి. అందుకని సరే, అమ్మమ్మ అంతలేకి పూజ చేసుకుంటది. మళ్ళా వస్తా. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలండి. నూనె వేయకుండా వాటర్తో కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటా. మనవరాలు ఎన్ని దోసకాయ, టమాటా అన్నీ వేసాను. చింతపండు కూడా వేసాను. ఇంకా రోటి కాడికి పోతున్నాను. చిన్నుల్లిపాయ, ఉప్పు ఇవన్నీ వేసి నూరుదాము. రోలు కడిగి అమ్మమ్మ రోల్ నీట్గా కడుక్కుంటుందండి. అమ్మమ్మ అప్పుడప్పుడు మూగ భాషలు అండి, మీరు అర్థం చేసుకోవాలండి. వాళ్ళకి మాటలు రావు, నాకే వస్తాయి మాటలన్నీ. అవునండి. మా మనవడు తెలుసులేదు, జోషి మనవడికి. జోషి మనవడే కాదుగా, ఎంతో మంది వేల మంది చూస్తుంటారుగా. అందరూ మనవాళ్ళకి తెలుసు అమ్మమ్మ సంగతి. ఒక నిమిషం, అన్నీ తెచ్చి పెట్టుకోవాలమ్మా. అని నువ్వు ఉండు, ఎటు రావట్లేదు. దీంట్లోనే తీస్తా, లైవ్ దీంట్లోనే పెడతాను.
దీంట్లో అయితే క్లారిటీ ఉంటుంది. దేంట్లో కొత్త కొన్నానా? అవన్నీ వేసుకొని దంచుకోవాలయ్యా అని చెప్పి కొన్ని తర్వాత లైవ్ పట్టు కొన్ని ఇవన్నీ దంచుకోవాలయ్యా మనం రోట్లో వేసి. కొన్ని వీడియో చూపించడానికి కళ్ళుప్పు అవి వెల్లుల్లిపాయ అన్నీ దంచుకోవాలి. అల్లుప్పు, చిన్నుల్లిపాయ, పెద్దల్లిపాయ అన్నీ వేసుకోవాలి. వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి. బయట అయితే 3 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 5 రోజులు ఉంటుంది. బాగుంటుంది అయితే. వేస్తున్నాను చూడండి అయ్యా. ఏందంట చిన్నుల్లిపాయలు అట్లా ఏందంట దంచి వేసుకోవాలంటే అలా దంచేసుకునే వాళ్ళేమో వాళ్ళ రోజుల్లో. మేము అట్లా దంచేసుకునే వాళ్ళ దంచేసుకుంటే బాగుంటుంది. కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది, తింటుంటే కూడా మనకు అన్నం తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది. చిన్నుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కమ్మదానం అవుతుంది, బాగుంటుంది అసలు తినడానికి కూడా. పచ్చడితో అదిగో కళ్ళుప్పు వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వచ్చిందంటండి. కల్లుప్పే వేసుకోవాలి. అమ్మమ్మ చేసే వంటలు నిజంగానే టేస్ట్ గా ఉంటాయండి, ఏ మాటకు ఆ మాట. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిద్దనే గానీ రుచిగా చేసిద్దండి. ఎలా చేసినా రుచిగా చేసేసిద్ది, ఎవరికైనా నచ్చేటట్టు చేసిద్ది. మీరు ఖచ్చితంగా అమ్మమ్మ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కొత్తగా చూసిన వాళ్ళందరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అమ్మమ్మ ఛానల్ లేకపోయి మేము ఇతరం కిట్లు చేసాము చూడండి. అలా కొంచెం వేసుకోవాలి చింతపండు వేస్తేనే మంట లేకుండా ఉంటుంది, బాగుంటుంది. రోట్లో నూనె పచ్చడి రోట్లోనే, మిర్చీల పచ్చడి మిర్చీలోనే. మిర్చీల పచ్చడి బాగోదు అసలు, గంజిగా ఉండి రుచి రాదు. ఇది అనుకో కొంచెం 2 చెంచాలు తినేవాళ్ళు 4 చెంచాలు వేసుకుంటారు. ఇంకా ఏమంటాడు మా వాడు పచ్చడి, సగం పచ్చడి మా వాడు క్యారేజీలోకి వేసా పచ్చడి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటారండి. తర్వాత చెయ్యే కత్తిర ఏం లేదు, కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, హెల్త్ కి మంచిది. వేసుకుంటే బాగుంటుంది అయ్యా. ఈ కొత్తిమీర పుదీనాకు పొద్దున్నే జ్యూస్ కూడా తాగొచ్చు, మళ్ళీ హెల్త్ కి చాలా మంచిదండి. ఫైనల్ గా అది వేసి నూరుకుంటే ఇంకా అయిపోయినట్టే రోటి పచ్చడి. పొద్దున్నే చాలా టేస్టీగా ఉంటది, దోశలోకి గానీ ఇడ్లీలోకి గానీ. అన్నం వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటది. సూపర్గా ఉంటుంది. నానయ్య ఇటు తోడుకొని ఇటు గిన్నెలో పెట్టుకొని, మీకు అవసరం లేదనుకో 2 రోజులు 3 రోజులు ఉందనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట వద్దు. ఇప్పుడు మటు 3 రోజులు మటు బయట ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు, బాగుండదు. అంటే నూనె పోసి వేయించాము కాబట్టి నీళ్లు పోసి వేయించుకోకండి, బాగోదు. మళ్ళీ